మహేష్ కుమార్ గౌడ్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 5వ రౌండ్ కొనసాగుతోంది, 6వ రౌండ్ కొనసాగుతోంది. 5వ రౌండ్ ముగిసేసరికి 12,651 లీడ్లో ఉంది. సో 6వ రౌండ్లో చూడాలి, ఇంకా కొన్ని 4 రౌండ్లు మిగిలి ఉన్నాయి. చూసుకుంటే చాలా ఫాస్ట్గానే అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు ఏమంటారు, అసలు అటు బోరబండలో కూడా మీకు కాస్తో కూస్తో లీడింగ్ వచ్చే అవకాశం ఉంది అని మీ వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు 6 రౌండ్లు అయితే కంప్లీట్ అయింది, ఇంకో 4 రౌండ్లు ఉన్నాయి. ఈ 4 రౌండ్లలో ఏమైనా మీకు నమ్మకం ఉందా మీరు వస్తారు అని చెప్పి? డెఫినెట్ గా ఇంకా 4 రౌండ్లు ఉంది. ఇంకా మనం పూర్తి స్థాయిలో ఇప్పటికే దీన్ని మనము గివప్ ఇవ్వడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఈ ముగిసిన 5 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి లభించినటువంటి ఆధిక్యం అయితే కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది. 12,650 ఓట్లు అనేటువంటిది ఆధిక్యం అనేటువంటిది కొంచెం ఎక్కువ ఆధిక్యంతోనే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అంటే వేచి చూడాల్సినటువంటి సమయం ఉంది కాబట్టి ఇంకా వేచి చూడాలి. సాధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఏదైనా జరగవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాం మేమైతే. ఇంకా వేచి చూడడమే అంతే. అంటే ఎలా, ఇప్పుడు ఏ ఏరియాలో మీకు ఎక్కువగా ఆధిక్యం ఉంది అనుకుంటున్నారు బోరబండతో పాటు? అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళారు కదా, రోడ్ షోలు అవన్నీ చేశారు, మంచి మంచి స్టార్ క్యాంపెయినింగ్స్తో చేయించారు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ వచ్చి బాగా చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఆ ఏరియాల్లో ఏమైనా మీకు లభించిన మద్దతుతో మీరు ఆ నమ్మకంతో చెప్తున్నారా ఏంటి? ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ఏరియా అని కాదండి, మేము వాస్తవానికి అయితే అన్ని డివిజన్లలో కూడా హోరాహోరీగా సాధిస్తుంది. ఈ బోరబొండ లాంటి వెంగళరావు నగర్, బోరబొండ లాంటి ఏరియాలలో మాకు ఖచ్చితంగా మాదే పైచేయి ఉంటదనేటువంటి ఆలోచన మాకు ఉండే. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు మనం వీరాంజనేయులు గారు చెప్పినట్టు అధికార పార్టీ కొంత వాళ్ళు ఉన్నటువంటి అంటే అధికారం కావచ్చు, లేకపోతే వాళ్ళకి పోలీసుల నుంచి పొందినటువంటి సహకారం కావచ్చు, వాళ్ళు డబ్బులు పంచినటువంటి తీరు కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి పాల్పడిన తీరు. చెప్పండి, డబ్బులు వాళ్లే పంచారా, మీరు కూడా పంచారా? డబ్బులు వాళ్ళే పంచడానికి ఎడ్జ్ ఉంది, వాళ్ళే ఎక్కువ పంచిండ్రు. వాళ్ళు పంచుతుంటే పట్టుకుంటే కూడా పోలీసులు వాళ్ళ పైన చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మాధ్యమాలలో వచ్చినాయి, అవన్నీ మనం చూసినాం. మీరు కూడా పంచారని చెప్తున్నారు కదా. చెప్పండి. మీరు కూడా పంచారు డబ్బులు అని చెప్తున్నారు కదా. మీరు లేదండి, బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు, పంచినటువంటి దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ పంచినట్టు మాత్రం రిలీజ్ అయింది. లైన్ లో ఉన్న వ్యక్తులకు కూడా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించినటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూసినాము. ఆ వీడియోలు కూడా తీసినాము, ఆ వీడియోలు కూడా వైరల్ అయినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే శ్రీనివాస్ గారు, మీరు ఎలక్షన్ అప్పుడు కూడా రోడ్ షోలు, ర్యాలీలు ఇలాంటివన్నీ చేసినప్పుడు కూడా కేటీఆర్ పదే మాట్లాడారు, రౌడీ బిడ్డను గెలిపిస్తారా, ఆడబిడ్డను గెలిపిస్తారా అనేది. అంటే ఆడబిడ్డ అనే సెంటిమెంట్, సానుభూతి అక్కడేమీ వర్కౌట్ అవ్వలేదా? ప్రజలకు రౌడీ బిడ్డనే కావాల్సి వచ్చిందా? ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ఎన్నిక టెక్నికల్ గా పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం ఎట్లయినా. అంటే ప్రజలు మూడు దఫాలు పోటీ చేసినటువంటి నవీన్ కుమార్ యాదవ్ ఏదైతే ఉన్నాడో అతని మీద సింపతి వర్కౌట్ అయిందా, లేకపోతే మెజారిటీ ఓట్లు ఏదైతే మన అజరుద్దీన్ గారి నియామకంతో ఎక్కువ మంది ముస్లిం అపీజ్మెంట్ ఓటింగ్ కూడా మేజర్ గా కాంగ్రెస్ కే డిస్ట్రిబ్యూట్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం అంటే ఇంకా మనకి బీజేపీ ఎక్కువ కొంత ఓట్లు చీల్చినుంటే చీల్చలేని పరిస్థితిలో కూడా ఉంది. వాళ్ళ సహకారం కూడా కాంగ్రెస్ పొందినట్టయితే కనిపిస్తుంది. ఎందుకు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈసారి ప్రజలు తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎక్కడ కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గానికి వచ్చి మీరు గెలవకపోతే నీళ్లు రావు, లేదా కరెంట్ రాదు, లేదా అనే పథకాలు బంద్ అయిపోతాయి, భయపడ్డారా? అంటే సీఎం రేవంత్ రెడ్డి భయపెట్టించారు కాబట్టి ఆ భయానికి లొంగి కాంగ్రెస్ ని గెలిపిస్తున్నారు అనుకోవాలి. చెప్పలేము. ఇప్పుడు ఓటర్ ఏ విధంగా పోలరైజ్ అయింది అనేటానికి అనేక రకాల కారణాలు కావచ్చు కదా. అప్పుడు ఆ ఎన్నిక జరుగుతున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు వాళ్ళందరూ కూడా, డిప్యూటీ సీఎం గారు, ఇంతమంది దాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని
మేమైతే ఇంత మెజారిటీతోని అంటే 5 రౌండ్లు వచ్చేసరికి ఏ 1200 లేదా 1500 ఓట్లతోని తేడాతోని హోరాహోరి పోరు జరుగుతుంది అనేటువంటి సంపూర్ణ నమ్మకం ఉండే. కానీ అది ఏకంగా 12,000 ఓట్ల తేడా మీరు చెప్తున్నారు ఇప్పుడు. అది కొంచెం ఆలోచించాల్సినటువంటి పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉంటది. ఇప్పుడే దీన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించలేము. అంటే ఎన్నో కారణాలు ఈ ఎన్నికలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు భవంతులలో ఉన్న వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటు చేయకపోవడం కూడా ఒక కారణము. సైలెంట్ ఓట్లన్నీ మాకు వస్తాయి. ఇన్ని డబ్బులు పంచినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ ని గెలిపిస్తుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకైతే ఉండే. అయితే ఇప్పటికి ఇంకా హోరాహోరీగా మనం 47, 86, 100, 200 తేడాతోని మన కౌంటింగ్ లో ప్రతి డివిజన్ లో ప్రతి రౌండ్ లో ఆ విధమైన తేడా వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉండే నాకైతే. కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ కూడా ఆధిక్యం సాధిస్తుందని అనుకున్నాము. కానీ ఇప్పుడు మనం 5 రౌండ్లు గడిచేసరికి టెక్నికలీ అనౌన్స్డ్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది 12,000 పైచీలకు ఉంది. కాబట్టి కొంచెం దీని పట్ల సమీక్ష చేసుకుంటుంది పార్టీ. ఇంకా విన్నింగ్ కాలేదు కదా, పూర్తి స్థాయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ పార్టీ విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే నమ్మకం అనిపించట్లేదా? ఇప్పటివరకు అయితే మీరు ఇంకా రౌండ్లు ఉన్నాయి కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది అని అనుకున్నారు. బట్ ఇప్పటికిప్పుడు మీ ఒపీనియన్ కూడా చేంజ్ అయిపోయింది. 12,651 రాగానే అంటే 12,000 ఇప్పుడే సాధించుకుంటూ వస్తా ఉంటే పోలింగ్ సరళి చూస్తా ఉంటే అనూహ్యంగా మనకి ఇంకొక 20,000 వచ్చే 5 రౌండ్లలో కనుక వస్తే మనం ఒక 5,000 ఓట్ల మెజార్టీతో ఇంకా బోరబొండ వరకు రాలేదని నేను అనుకుంటున్నా. ఆ రౌండ్ లోకి వచ్చేసరికి మన మెజారిటీ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. నేను అదే అంటున్నా. అంటే ఇప్పుడు వచ్చిన 12,000 గురించే మన ఆలోచన, కానీ రాబోయే 20,000 గురించి కాదు. 20,000 వస్తాయా లేకపోతే కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందా, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇట్ ఈస్ నాట్ గివ్ అప్. నమ్మకాన్ని కోల్పోలేదు, విశ్వాసంతోనే ముందుకెళ్తున్నాము. వచ్చిన 12,000 గురించి ఆలోచిస్తే అదేదో 1,200 లేదా 1,500 మెజారిటీతోని తేడాతోని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ 12,000 మెజారిటీ అనేటువంటిది మాత్రం కాంగ్రెస్ బానే సాధించింది అనేటువంటిది ఒప్పుకొని తీరాలి కదా. నెంబర్ కెనాట్ బి చేంజ్. ఓకే, సో మొత్తానికి జూబ్లీ హిల్స్ కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. 5వ రౌండ్లో 3,178 ఓట్ల ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్. ఫస్ట్ రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. సో ఇప్పుడు 6th రౌండ్ కొనసాగుతుంది. మరి 6th రౌండ్లో ఇంకెలా ఉండబోతుంది? ఇంకొక 4 రౌండ్లు ముగిసేసరికి ఎవరు మెజార్టీ దిశగా వెళ్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ మెజార్టీ దిశగా కొనసాగుతోంది. ఇప్పుడు 6వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. రాహుల్ గారు,